హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేఖని. టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాను, చూద్దాం రండి ఫ్రెండ్స్. అరకిలో టమాటా కోసి కడాయిలో వేసుకోండి. వాటర్ పోయిన దాకా ఉంచుకోండి, నూనె వేయొద్దు. కొంచెం చింతపండు వేయండి ఫ్రెండ్స్. చింతపండు అది వాటర్ పోయిన దాకా ఉడికించుకోండి. ఇంకో కడాయి పెట్టి నూనె పోసుకోండి, మరింత పోయండి నూనె. నిల్వ పచ్చడిలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లిపాయ ముద్ద చేసి పెట్టుకున్నాక మనం అది కూడా వేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఈజీగా వేసుకున్నాక కొంచెం పచ్చివాసన పోయిందాక మగ్గియండి. ఒక స్పూన్ పసుపు వేసుకోండి. మన పక్కనక్క పచ్చడి టమాటా పచ్చడి పక్కనక్క నిల్వ పచ్చడి చేద్దాం రండి. లేక టమాటా పచ్చడి పెట్టావా అని అడిగింది నన్ను. నేను చేస్తున్న అక్క అడిగినందుకు థ్యాంక్స్. అక్క పేరు లావణ్య. తను పచ్చడి చేద్దామని పిలిచారు, నిల్వ పచ్చడి. నేను చేసినాను. చూడండి, ఆవాలు, ఆవాల పిండి, మెంతుల పిండి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్నాక ఒక గిలాస్ కారం. కారం ఎక్కువ తింటే ఇంకో కొంచెం కారం వేసుకోండి. మేడం వాళ్ళు తక్కువనే తింటారంట, కొంచెం తక్కువనే వేసుకున్నారు. వేసుకొని కారంలో ఉప్పు ఉందంట, అక్క తక్కువ వేసుకున్నారు. ఉప్పు మీరు సరిపడా వేసుకోండి, మీ రుచికి సరిపడా తీసుకొని. నూనె తక్కువ అయింది, మళ్ళీ వేడి చేసి పోసినాం ఫ్రెండ్. మనం ఉడకబెట్టుకున్న చింతపండు, టమాటా తొక్కు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నూనెలో వేసి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న తాలింపు వేసింది ఉందిగా, అందులో ఈ టమాటా తొక్కు అంత వేసి కలుపుకోవాలి ఫ్రెండ్. నీట్గా చల్లారినాక కలుపుకొని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కొద్దిగా సాల్ట్ తక్కువ అయితే వేసుకోండి. ఎంత టేస్టీగా ఉంది చూడండి ఫ్రెండ్స్, నిల్వ పచ్చడి. మీరు కూడా చేసుకోండి, చూడండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్.